కుచూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. చాయ్ తీసుకురామ్మా. సరే మామయ్య, తెస్తున్నా మామయ్య. మామయ్య టీ. ఇంటర్వ్యూకి వెళ్తున్నానే, సక్సెస్ రావాలని చెప్పి దేవుని దండం పెట్టు. నేను సాగనియా. కొడలి పిల్ల టీ తీసుకురా. తెస్తున్నా అత్తయ్య. ఏమైందే? నేను ఇక్కడ ఉన్నా, ముందు ఇక్కడ ఇవ్వడం తెలియదా? అక్కడే ఇస్తున్నావు. దీని కళ్ళలమ్మ నువ్వయ్యా, నన్ను చూస్తేనే వరోదు, తిన్నవరోదు, తాగినవరోదు, దీని బుద్ధి పాడుగాను. ఏందే నీ కళ్ళకు నేను ఎట్లా కనబడుతున్నా? తానం చేయకముందే తింటా అనుకుంటున్నావా అందరి లెక్క? ఆహా, మొన్న నేను స్నానం చేయకుండా ఛాయ్ తాగానని మనసులో పెట్టుకొని కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. ఇగో నేను చెప్తున్నా, ఈ క్షణం నుండి నేను చెప్పినట్టే వినాలే. ఇది పోయి దాని మాటలే వింటోంది. దీనికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. కవిత, అత్తయ్య చెప్పండి. నువ్వు నా కొడుకు పెళ్ళానివి. నీకు పిల్లలు పుట్టలేదు కాబట్టి నువ్వు నా మాటే వినాలి. ఒకవేళ వినలేదంటే నీ బతుకు కుక్కలు చింపిన ఇస్త్రీ చేస్తా. అర్థమైందా? విను. కవిత, ఏం చేస్తున్నావేడా? ఒకసారి ఇట్రా. చెప్పండి అత్తయ్య. ఇంకా బట్టలని గట్లే ఉంటాయా? అవన్నీ వంచే వాషింగ్ మిషన్లో అయిపో. నా కాళ్ళు గుంజుతున్నాయి, ఇంకా నొప్పుల నూనె రాయి. సరే. ఇది నేను పెట్టే టార్చర్కి ఈ కుటుంబం వద్దు, నా మొగుడొద్దు అని చక్కగా పోవాలి. అప్పుడు మా అన్న బిడ్డ నుంచి పెళ్లి చేస్తా. అప్పుడు కానీ నా సవితి రోగం తిరుగుతుంది. కవిత, ఒకసారి ఇట్రా అమ్మా. వస్తున్నా అత్తయ్య. రూమ్ అంతా చూడు ఎంత గలీజ్గా ఉందో. సదురు. వంట అయిందా? నాకు ఇంత రోడ్డు పచ్చడి చేసి పెట్టమ్మా, తినబుద్ధి కావట్లేదు. నా బతుకు అడకత్తర్లో పోకలా తయారైంది. పట్టమంటే పాము కోపం, ఇడమంటే కప్ప కోపం. నాన్న, నీకు మన కుటుంబ పరిస్థితి ఏమైనా అర్థమవుతుందా? అర్థమవుతుంది నాన్న. ఏమర్థమవుతుంది? నాకు సంతానం కలగలేదని నా భార్యకు ఇద్దరు అత్తలు నరకం చూపెడుతున్నారు నాన్న.
ఒక్క అత్తతో నేను నెగలడమే కష్టం అంటే నా భార్యకు 2 అత్తలు నాన్న. చూడు నాన్న, నీవు కోడలు ఒక మంచి డాక్టర్ ఉంచుకుంటే సంతానం కలుగుతుంది కదా. లేదు నాన్న, నేను నా భార్య ఇప్పుడు పిల్లలు వద్దనుకున్నాము నాన్న. నీ నిర్ణయం ఇది కరెక్టేనా? నీ నిర్ణయం కరెక్ట్ అనిపిస్తుందా నాన్న? నువ్వు అర్జెంటుగా తండ్రి కావాలి. సరే నాన్న. జాబ్ కానిది సంతానం వద్దు అనుకున్నాం. నా నిర్ణయం తప్పు అనిపిస్తుంది. 2 అమ్మలు గొడ్రాలు అని నిత్యం నరకం చూపిస్తున్నారు. నా వల్ల, నా ఆలోచన వల్ల అది వీళ్ళతో మాటలు పడాల్సిన అవసరమే లేదు. ఏది ఏమైనా నా భార్య సంతోషమే నా సంతోషం. నన్ను నమ్ముకొని వచ్చిన నా భార్యను సరిగ్గా చూసుకోవడం ఇదే నా తుది నిర్ణయం. బాబు ఉన్నవారా? ఒకసారి ఇట్రా. వస్తున్నా అమ్మా. అమ్మా, నాన్న, నేను చెప్పే మాటలు బాగా అర్థం చేసుకో. నాకు పిల్లలు లేరని మీ అమ్మను మీ నాన్నకిచ్చి పెళ్లి చేసిన. ఇప్పుడు నీ పరిస్థితి కూడా ఇట్లనే ఉన్నది. నీకు మా అన్న బిడ్డనిచ్చి పెళ్లి చేస్తాను అన్న. నువ్వు అంటే రేపు గీయాల వరకు పెళ్లి చేస్తా. నీకు సంవత్సరం తిరగక ముందు కవల పిల్లలు పుడతారు. మా అన్న బిడ్డ సౌమ్యం లేదు, బుర్రగా నీకు తగిన జోడిగా ఉంది. మా నాన్న 2 చేసుకొని ఎంత సంతోషంగా ఉన్నాడో నాకు తెలుస్తలేదా? అమ్మా, నేను ఒకటి అడుగుతా, నిజం చెప్పు. దానికి పిల్లలు కలగడం లేదనా వేరే కోపం ఏమైనా ఉందా? దానికి పిల్లలు లేరనేరా, లేకుంటే దాని మీద నాకేం కోపం. సరే అమ్మా, నాకు కొంచెం టైం ఇవ్వండి అమ్మా. ఏం చేస్తున్నావే? ఆకలి బాగా అవుతుంది. రొట్టె చేస్తున్నావా? గిట్లనా చేసుడు రొట్టె? మీ అమ్మ నేర్పలే? మీ మొహం లేకున్నది రొట్టె నాది. గిట్లనా చేసుడు? అమ్మా ఈ పని ఏదో నేనే చేద్దాం అనుకున్నాను. మంచి పని చేసింది. ఈ టార్చర్ భరించలేక దానంతటా అదే అయిపోతే మా అన్న బిడ్డనిచ్చి పెళ్లి చేయొచ్చు. ఏవే కొడలు పిల్ల, మీ అత్తకి చపాతీ చేయడం అయిపోతే నాకు కొంచెం ఛాయ్ పట్టుకరా. సరే అత్తయ్య, తీసుకొస్తున్నా. ఛీ, నీ మొహాలా ఉంది. నాకే షుగర్ పేషెంట్ అనుకుంటున్నావా? షుగర్ వేయలేదు. నీ తాత సొమ్మైనా పెడుతున్నావా? పాపం అమాయకురాలు, మంచి పిల్ల. దాన్ని హింస పెట్టడం అంత మంచిది కాదు. దానికి మంచి రోజులు ఎప్పుడు వస్తాయో ఏమో. బాబు, అమ్మా, ఇలా రా. బాబు, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నీ జీవితం ఇలా కాకూడదని మా అన్నయ్య బిడ్డనిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నా. కన్న తల్లి మాట కాదనుకురా. దానికి పిల్లలు కాలేదనా, లేక నీ మనసులో ఇంకేమైనా ఉందా? చేచి అలా ఏం లేదురా. అది బంగారం, కానీ దానికి పిల్లలు లేరనే నా బాధ. నిజమా అమ్మా? నా మీద ఒట్టేసి చెప్పు. నీ మీద ఒట్టురా. నిన్ను మించి ఈ ప్రపంచంలో నాకేముందిరా? అమ్మా సరే, ఇదే నీ సమస్య అయితే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుందమ్మా. ఏమైందిరా బంగారం, అంత చిన్నపోయినట్టున్నావు? ఏం లేదండి. ఐఎమ్ సో సారీ రా బంగారం. జాబ్ లేదని పిల్లల్ని వద్దనుకున్నాం. జాబ్ లేనప్పుడు పెళ్లి చేసుకోవడం మొదటి తప్పు. ఇప్పుడు పిల్లల్ని వద్దనుకోవడం 2వ తప్పు. నా వల్ల నువ్వు ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు పడుతున్నావో నేను అర్థం చేసుకోగలనురా. పిల్లలు వద్దనుకున్నప్పుడు నా మాట విన్నావు కదరా. ఇప్పుడు పిల్లలు కావాలనుకుంటున్నా. అలాగే సహకరించు. 2 అత్తలకు తగిన బుద్ధి చెప్దాంరా. ప్లీజ్ రా, నా మాట విను. అరే బాబు, అమ్మా ఒకసారి ఇట్రా. నా టాబ్లెట్లు అయిపోయినాయి. ఆ టాబ్లెట్లు తీసుకురా అర్జెంటుగా. సరే అమ్మా. ఇగో అమ్మాయి, ఈ నెత్తి కొంచెం నూనె రాతురా. అదేం రాసుడు? గిట్లనేనా రాసుడు? అత్తయ్య నొప్పి. నోరు తెరిస్తే నోట్ల నిప్పులు వస్తా. ఏమనుకుంటున్నావో?
ఆడ ఏం చేస్తాను? ఇట్రా, నాకు కాళ్ళు వస్తున్నాయి. కాళ్ళతో ఏ పని చేత కాదు. 3 పూట్ల తిండి దండగా నీకు. ఆలుమొక్కలు ఎల్లగొడితే తెలుస్తుంది. ఏ చెప్పినా చెవుల మీకెళ్ళి పోతుంది. భయం లేదు, భక్తి లేదు. కాలు పట్టుడు అంటే గిదేనా? పోన్నాడా ఇక్కడి నుంచి? ఏ పని చేత కాదు. ఇవన్నీ నా కొడుకు చెప్పాలనుకుంటున్నావా? మా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాలనుకుంటున్నావా? లేదత్తయ్య, నేను ఎప్పుడు నా భర్తతోటి మీ గురించి పెద్దత్తయ్య గురించి తప్పుగా మాట్లాడలేదు. అలా మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. అందరూ కలిసి ఉండాలి, మీరు బాగుండాలి, అదే అత్తయ్య నేను కోరుకునేది. నీ మాటలకేం తక్కువ కదా. ఆడొచ్చింది పో. వస్తున్నా. ఎందుకే దాని కింద నరకం చూపిస్తున్నారు? అది మన ఇంటి కోళ్ళైన పాపానికి ఇదేనా మీరు చూపిస్తున్న ప్రేమ? పెద్దదానికి ఎట్లాగో బుద్ధి లేదు, నీ బుద్ధికి ఏమైందే? చిచి, నీవెంతో పెద్ద బుద్ధివంతురాలు అనుకున్నా. ఏ జన్మ పాపమో ఎవరి శాపమో ఎంత నా కర్మ. ఏమయ్యా, కోడలంటే నాకు ఇష్టం ఉండదా? అక్క అన్న బిడ్డని చేద్దామని అక్క చూస్తుంది, నా అన్న బిడ్డని చేద్దామని నేను చూస్తానా? ఏమైనా తప్ప? ఏదే దాని నిర్ణయం దాన్ని, నీ నిర్ణయం నీదా? నా ప్రాణ స్నేహితుని బిడ్డను పెళ్లి చేయడం తప్ప అనుకుంటున్నావా? మీరు పెట్టే టార్చర్కు ఏ ఆడపిల్ల తట్టుకుంటుందే? అంత మంచి పిల్లను బాధ పెట్టడం ఇది మీకు మంచిది కాదు. ఏమయ్యా, నేనంత పాపాత్మురాలిని కాదు, భార్యాభర్తలను విడగొట్టేంత దుర్మార్గురాలిని కాదు. దానికి పిల్లలు పుట్టరు అన్న ఉద్దేశంతో వేరే పెళ్లి చేద్దాం అనుకున్నా. అక్కకి పిల్లలు కాకపోతే నన్ను ఇచ్చి చేయలేదా? గట్లనే అనుకున్నా. అప్పుడు మా అమ్మకు మీరిద్దరు కోడలు, ఇప్పుడు కోడలకు మీరిద్దరు అత్తలు. ఈ కాలంలో ఒక్కత్తతోటి నెగడమే కష్టం ఉంది. 2 అత్తల మధ్యన నెగలాలంటే ఎంత కష్టం చెప్పు. ఏమైందిరా? ఏమైందమ్మా? ఏమైంది? పడుకో. ఏమైంది? ఇదేమో వామిటింగ్ చేసుకుంటుంది. ఒకసారి డాక్టర్కి ఫోన్ చేస్తాను, ఎందుకైనా మంచిది. హలో డాక్టర్ గారు, ఒకసారి ఇంటికి రాగలరా అర్జెంటుగా? సరే అమ్మా, థ్యాంక్ యూ. డాక్టర్ గారు, అమ్మాయి లోపల ఉంది, ఒకసారి చెక్ చేయరా? ఏమైందమ్మా? 2-3 times వామిటింగ్. అవునా? కంగ్రాచులేషన్స్ అమ్మా, మీరు తల్లి కాబోతున్నారు. ఏమైందమ్మా కోడలకు? మీరు తాతగారు కాబోతున్నారండి. కంగ్రాచులేషన్స్ అమ్మా, మీరు నానమ్మలు కాబోతున్నారు. థ్యాంక్ యూ మేడం. ఏమండి? మీరు నానమ్మలు కాబోతున్నారండి, మీరు తాతగారు అవుతున్నారండి. ఇది నా ఇల్లేనా? అవునురా, ఇది నీ ఇల్లే. నీకు గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నా. నాన్న, నీకు గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నా. ఏంటిరా? నువ్వు తండ్రి కాబోతున్నావు. నాకు ఉద్యోగం వచ్చింది నాన్న. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏజీ షార్ట్ ఫిలిమ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంటను గట్టిగా కొట్టండి.